నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ ఎన్ నానేగ్రెట్ దేవస్థానం దర్శనం మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు వక్కలేరి ఇక్కడ మార్కండేయ స్వామి దేవస్థానం ఉంది. ఆ దేవస్థానంలో మనం ఇప్పుడు ఉన్నాము. ఆ దేవస్థానం గురించి మీకు వివరించడానికి నేను ఇక్కడికి వచ్చినాను. మీకు చూపిస్తాను, రండి. క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కర్ణాటకలో కోలార్ పక్కలో ఉంది. చాలా మంచి దేవస్థానం. మార్కండేయ స్వామి ఇక్కడ తపస్సు చేసిన స్థలం అంటే ఇది. ఆ దేవస్థానం గురించి మీకు వివరించడానికి ఇక్కడ వచ్చినాను, రండి. మనం ఇప్పుడు వక్కలేరిలో ఉన్నాము. వక్కలేరి వచ్చి కోలారికి 14 కిలోమీటర్లు అవుతుంది. బెంగళూరు నుండి కోలారికి 60 కిలోమీటర్లు అవుతుంది. టోటల్ ఇక్కడికి రావడానికి మార్కండేయ స్వామి దేవస్థానానికి 74 కిలోమీటర్లు అవుతుంది. మనం వక్కలేరు నుండి 1 కిలోమీటర్ ముందుకు వచ్చినామంటే మనకు ఈ మహాద్వారం అనేది కానొస్తుంది. ఆ మహాద్వారం నుండి మనం లోపలికి వెళితే మార్కండేయ స్వామి కొండకి వెళుతుంది. చూడండి, ఇక్కడ నుండి మనకి మెట్లు మార్గం కానొస్తుంది. చూడండి, అక్కడ మెట్లు మార్గము. ఆ మెట్లు మార్గం నుండి చూడండి, మెట్లు మార్గము ఇక్కడ నుండి మనకి వెళ్ళొచ్చు. తర్వాత ఇక్కడ 2 వీలర్ కానీ 4 వీలర్లు కానీ ఈ రోడ్లో వెళ్ళచ్చు. మనం వచ్చినది ఆ రోడ్డు నుండి వచ్చినాము. అక్కడ నుండి మనం వచ్చినాము. ఇప్పుడు మనము 2 వీలర్లో వెళ్తున్నాం కాబట్టి మనం ఈ రోడ్లో వెళ్ళాల్సి ఉంటుంది. వక్కలేరు నుండి ఈ కొండకి 4 కిలోమీటర్లు అవుతుంది. మనం ఇక్కడ కొండపైనకి వస్తున్నట్టుగానే మనకు చూడండి ఈ మహాద్వారం చాలా దర్శనమిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. పెద్ద దేవస్థానము. ఇక్కడ ఈ దేవస్థానము ప్రకృతి ఒడిలో ఒదిగిపోయింది. అంత బాగా ఉంటుంది. మనం ఆ మహాద్వారం నుండి ముందరికి వెళ్ళామంటే కుడి చేతి పక్కన మనకు బిల్వపత్ర చెట్టు మనకు దర్శనమిస్తుంది. చూడండి, బిల్వపత్ర చెట్టు. శివ దేవస్థానాల్లో బిల్వపత్ర చెట్టు ఉంటుంది. అదే విధంగానే జమ్మి చెట్టు కూడా ఉంటుంది. ఇక్కడ బిల్వపత్ర చెట్టు ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, ధ్వజనంది. ఇక్కడ 3 నందులు ఉన్నాయి. యోగనంది, భోగనంది, ధ్వజనంది అని. ఇక్కడ ధ్వజనంది చూడండి. ఈ మంటపంలో, చిన్న మంటపంలో నందీశ్వరుడు మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ దేవస్థానం చుట్టూ మనము ప్రదక్షిణలు వేయడానికి చాలా అంటే చాలా విశాలంగా ఉంది. అంత బాగుంది. తర్వాత ఈ దేవస్థానం చుట్టూ మంటపాలు, తర్వాత చిన్న చిన్న దేవస్థానాలు, అవి కూడా మీకు చూపిస్తాను, చూడొచ్చు. ఇక్కడ ఈ దేవస్థానంలో చూడండి, ఇక్కడ వీరభద్ర స్వామి దేవస్థానం ఉంది సన్నగా. ఇక్కడ చూడండి మంటపాలని ఈ స్తంభాలలో చూడండి చాలా అంటే చాలా శిల్పాలు అంత బాగా చెక్కినారు. శిల్పి యొక్క చేతి పనితీరుని మనము ఇక్కడ గమనించవచ్చు. అంత బాగా ఉంది. చూడండి శిల్పాలు ఎలా ఉన్నాయి చూడండి. స్తంభాలలో చాలా అంటే చాలా బాగా చెక్కినారు. చూడండి ఎంత బాగా ఉన్నాయి చూడండి. అద్భుతం అంటే అద్భుతం.
మనం ఇప్పుడు వీరభద్ర స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఇది వీరభద్ర స్వామి దేవస్థానం. ఇక్కడ చిన్న చిన్న దేవస్థానాలన్నిటినీ క్లోజ్ చేసేసినారు, వాక్యాన్లు వేసినారు. పెద్ద దేవస్థానం మార్కండేశ్వర స్వామి దేవస్థానం మాత్రమే ఇక్కడ ఓపెన్ ఉంది. చూడండి, మనము చూస్తే ప్రతి ఒక్క స్తంభంలోనూ ఇక్కడ శిల్పాల్ని చెక్కినారు. చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి. చూడండి, మనం ఇలాగే ముందుకు వెళితే ఇక్కడ సప్త మాతృకల్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఆ దేవస్థానం కూడా క్లోజ్లో ఉంది, అయినా కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, సప్త మాతృకయ్యరు అని కన్నడంలో రాసినారు. దక్షిణామూర్తి, బ్రాహ్మి, మహేశ్వరి, కుమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండేశ్వరి, తర్వాత గణపతి. చూడండి, సప్త మాతృకలు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. చూడండి, వాక్యాన్లు వేసినారు. ఆ వాక్యాన్ల మధ్యలో నుండి నేను వీడియో చేస్తున్నాను. దేవస్థానం వెనక భాగంలో కూడా చూడండి శిల్పాలని చెక్కినారు. చూడొచ్చు మనము. చూడండి ఎంత బాగా చెక్కినారో దేవస్థానం వెనక భాగంలో. ఇక్కడ మనకు ఇంకో దేవస్థానం కూడా ఉంది, అదే గణపతి. విఘ్నేశ్వరుడు మనకు ఇక్కడ దర్శనమిస్తాడు. చూడండి, మనం ఇప్పుడు చూస్తున్నది విఘ్నేశ్వరుని గణపతి. చూడండి, దేవస్థానం చుట్టూ మంటపాలు నిర్మించినారు. ప్రతి ఒక్క స్తంభంలోనూ ఒక్కొక్క శిల్పాన్ని చెక్కినారు. ఎక్కడ చూసినా శిల్పాలని చూడొచ్చు స్తంభాలలో. చూడండి, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. చూడండి, అక్కడ ఒక గోపురము. ఇక్కడ మనకు దర్శనం ఇచ్చేది శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు ఇక్కడ దర్శనమిస్తాడు. చూడండి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి. మనం ఇప్పుడు చూడబోయేది ప్రసన్న పార్వతీదేవి దేవస్థానము. చూడండి, పార్వతీదేవిని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనము చండికేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. చాలా మంది శివాలయాల్లో ప్రదక్షిణలు చేయడానికి తెలియదు. ఏ విధంగా చేయాలంటే నేను చెబుతాను, వినండి. గర్భస్తంభం నుండి అలాగే వెనక భాగం వెళ్ళి అక్కడ శివునికి అభిషేకం చేసిన నీరు బయటకు వస్తూ ఉంటుంది కదా, అక్కడ చండికేశ్వరుడు ఉంటాడు.
అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ రావాలా. రిటర్న్ వచ్చి మళ్ళీ ఆ గడస్తంభం తాకొచ్చి మళ్ళీ అలాగే ముందుకు వచ్చి గుడి చుట్టూ వచ్చిన తర్వాత అక్కడ అభిషేకం వస్తుంటుంది కదా, ఆ నీళ్ళు అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ రావాలా. రిటర్న్ వచ్చి మళ్ళీ గడస్తంభం తాకు పోవాలా. ఆ విధంగా చేస్తే ఒక గుడి చుట్టూ తిరిగినట్లు ఒక్కసారి. నేను చెప్పినది మీకు అర్థమైంది అనుకుంటాను ఏ విధంగా అని. ఎందుకని అలాగ చేయాలంటే అక్కడ చండికేశ్వరుడు ఉంటాడు అభిషేకం చేస్తున్న జాగాలో. అందువల్ల మనం ప్రదక్షిణం చేసేటప్పుడు ఫుల్ చుట్టూ తిరగకూడదు. అభిషేకం చేసిన తాకి వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చి అభిషేకం చేసిన తర్వాతకే రావాలా. ఆ పక్కకి వెళ్ళకూడదు, అభిషేకం చేసిన నీళ్ళు దాటకూడదు. అది ఇక్కడ ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ భైరవేశ్వర స్వామి దేవస్థానము. ఇంకో విశిష్టత ఏమంటే ఈ దేవస్థానంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. అందువల్ల ఇక్కడ ఇంకో విశిష్టత చాలా అంటే చాలా మంచిది. చూడండి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము. చిన్నగా ఉంది గుడి. ఈ వీడియో మీకు ఇష్టమైనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇట్లు మీ మురళీకృష్ణ ఎన్ నాని గ్రేట్ దేవస్థానం దర్శనం మన ఛానల్ పేరు. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. ఈ వీడియో ఇంకా ఉంది. ఆ వీడియోని నేను మార్కండేశ్వర స్వామి దేవస్థానం లోపల చూపిస్తాను. ఆ దేవుని మీకు దర్శనం చేపిస్తాను. మీరు నెక్స్ట్ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది. అంతవరకు సెలవండి.